వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుందని జోస్యం చెప్పారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాను పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. మామూలుగా కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీడియాకి కనపడుతున్నారు. ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి అమ్మ సందమాం కావాలి అంటే ఎలా ఉంటుందో. అప్పుడు సందమామ కావాలి అంటే చిన్నపిల్లవాడైతే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో సందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అద్దం అంటాడు. ఆయన సందమామ కాదు, ఆడు అక్కడే ఉన్నాడు, నువ్వు తెచ్చింది అద్దం అని చెప్పి పసిపెట్టాడు ఆయన. బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మనకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ సెక్యులర్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పబోతే కుదరదు, అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పట్ల 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు, ఇంకెవరైనా ఎంపిక కావచ్చు. అంటే అసలు అసెంబ్లీకే, ఎందుకంటే ఆయన బై ఎలక్షన్లో నెగ్గిన ఆ 10 ఈయన మళ్ళీ నెగ్గితే 11 అవుతాయి. సో 18 కాదు కదా. సో అంచేత అది అవకాశం లేదు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే అటెండెన్స్ అంటే అది పెట్టి వెళ్ళిపోతే
మరి అంటే అతని సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంటిటీ ఉండదు.